ఈరోజు నెల్లూరులో మాగుంట లేఅవుట్లో ఆలయ ప్యూర్ వెజ్ మల్టీ క్యూజిన్ రెస్టారెంటు అందరికీ నమస్కారం అండి. మా మిత్రుడు శ్రీనివాసులు గారు, వారి పార్ట్నర్గా రాజు గారు. నమస్తే మేడం, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు నుంచి. ఎలా ఉంది ఇక్కడ ఫుడ్? బాగుందండి. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ నందు ఏర్పాటు చేసిన ఆలయ మల్టీ కుషన్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, టీడీపీ సీనియర్ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు హాజరై రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ రెస్టారెంట్ అధినేతలు శ్రీనివాస్ రెడ్డి, సూర్యనారాయణ గారు మాట్లాడుతూ, మా రెస్టారెంట్ లో టిఫిన్, చైనీస్, తండూరి, చాట్ తదితర పలు రకాల వెజిటేరియన్ వంటకాలను నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ముఖ్యంగా జైనులకు ఎంతో ఇష్టమైన ప్యూర్ వెజ్ ఐటమ్స్ ప్రత్యేకంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. నెల్లూరు నగర ప్రజలు ఒకసారి ఆలయ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కు విచ్చేసి మా రుచులను ఆస్వాదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పుర ప్రముఖులు, స్థానికులు, అభిమానులు పాల్గొని ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు. తెలుగుదేశం 12వ ఇన్ఛార్జ్ మదన్ రెడ్డి గారు వీళ్ళు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. మేము ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ మన నెల్లూరులో సరసమైన ధరలకు అందించాలని మేము మాగుంట లేఅవుట్లో ఈ బ్రాంచ్ ప్రారంభించాము. మాకు గత 25 సంవత్సరాలుగా సూర్య హాట్ ఫుడ్స్ మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర 25 సంవత్సరాలుగా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ప్రారంభించాము. కస్టమర్లందరికీ సుపరిచితం. చాలామంది మాగుంట లేఅవుట్లో మంచి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ లేదు సార్, మాకు అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే ఒక రెస్టారెంట్ ఇక్కడ స్టార్ట్ చేద్దామని మేము ఆ కాన్సెప్ట్గా ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టిఫిన్స్, మధ్యాహ్నం వచ్చేసి అన్లిమిటెడ్ వెజ్ మీల్స్, థాళీ, ఈవినింగ్ వచ్చేసి స్టార్టర్స్, చైనీస్, తండూరి, ఆల్ ద డే టిఫిన్స్ అవైలబుల్ అనమాట. ఇక్కడ మార్నింగ్ 6:30 నుంచి నైట్ 11 o'clock దాకా టిఫిన్స్ ఎక్కడ ఆపేది ఉండదు. ఇప్పుడు ఏ టైంలో వచ్చినా సరే టిఫిన్స్ చపాతీ, పరోటా, దోశ, స్పెషల్ దోసెస్, మా దగ్గర స్పెషల్ దోసెస్, పిజ్జా దోశ ఉంది, పన్నీర్ బటర్ దోశ ఉంది, పన్నీర్ చీజ్ దోశ ఉంది, 70 mm దోశ ఉంది, మినీ కాంబో టిఫిన్స్ ఉన్నాయి. మినీ కాంబో టిఫిన్స్ అయితే నాకు తెలిసి 1 personకి అన్లిమిటెడ్గా టిఫిన్ దొరుకుతుంది. సో ఇలాగ కంబైన్డ్గా వెరైటీస్లో ఇక్కడ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అందించాలని సరసమైన రేట్లకు అందుబాటులో, ప్రజలకు అందుబాటులో రేట్లో మంచి క్వాలిటీ అండ్ టేస్ట్ ఫుడ్ ఇవ్వాలని మేము ఇక్కడ ఈ బ్రాంచ్ స్టార్ట్ చేసాము. మళ్ళీ తొందరలోనే కొంతమంది జైన్ కస్టమర్స్ వచ్చి కూడా రిక్వెస్ట్ చేశారు, వాళ్ళకి జైన్ ఫుడ్ ఇవ్వమని అడుగుతున్నారు. దానితో మేము ఏంటంటే వీక్లీ 2 days కొన్ని ఐటమ్స్ జైనులకి ప్రత్యేకంగా, కొన్ని ఐటమ్స్ ఒక్కొక్క సెక్షన్లో కొన్ని ఐటమ్స్ జైన్స్ కోసం ఫుడ్ తయారు చేసి ప్రిపేర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని, మా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. కాంబో ఆఫర్ ఎప్పుడు ఉంటుందండి. ఉదయం మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. అందరికి అందుబాటులో ఉన్నాయి. మా దగ్గర కాంబో 1, కాంబో 2, కాంబో 3 టైమ్స్ ఉన్నాయి. కాంబో 1 వచ్చేసి 70 rupees, కాంబో 2 వచ్చేసి 90 rupees, కాంబో 3 వచ్చేసి 90 rupees. ఒక కాంబో ఐటమ్కి 5 items వస్తాయి. ఒక ఈచ్ కాంబోకి 5 items వస్తాయి అన్నమాట. సో ఫ్యామిలీస్కి ఆఫర్ లేదమ్మా. ఏదైనా బల్క్గా 20 members 30 members వస్తే 10% డిస్కౌంట్ ఇస్తామండి. స్విగ్గీ జొమాటో ఇప్పుడు లేదండి, ఒక 1 month తర్వాత మేము స్విగ్గీ జొమాటోలోకి ఎన్రోల్ అవుతామండి. అందరికీ నమస్కారం అండి. మా మిత్రుడు శ్రీనివాసులు గారు, వారి పార్ట్నర్గా రాజు గారు, మాగుంట లేఅవుట్లో ఆలయ అని ఒక వెజ్ హోటల్ ప్రారంభం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ గారు, గిరిధర్ గారు, మీద అందరు నాయకులంతా రావడం జరిగింది. ఎక్కడైనా కూడా హోటల్ ప్రారంభిస్తే అనుభవం తక్కువ ఉంటుంది నాకు తెలిసినందుకు. కానీ సూర్య ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి ప్రారంభించి వాళ్ళ నాన్నగారి కాడి నుంచి వాళ్ళ కుమారుడు రావటం, దాంట్లో సూర్య ఫాస్ట్ ఫుడ్ అంటే ఒక బ్రాండ్ టిఫిన్ కానీ. అదేవిధంగా ఈరోజు మాగుంట లేఅవుట్లో కూడా అన్ని రకాల, అంటే ఒక హోటల్లో
అన్ని రకాలు దొరకవు. కానీ ఇక్కడ ఆలయ హోటల్కి వస్తే అన్ని రకాలు స్నాక్స్ కానీ, వెజ్ ఐటమ్స్ కానీ, టిఫిన్స్ కానీ అన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి నెల్లూరు ప్రజలు కూడా మీకు కొత్త కొత్త రకాలతో ఈరోజు రావటం అన్నీ కూడా అంటే కొన్ని హోటల్స్ ఏంటంటే టిఫిన్ ఉంటుంది, కొన్ని హోటల్లో భోజనం ఉంటుంది. కానీ ఇక్కడ అన్ని రకాల కూడా ఐస్ క్రీమ్స్ కానీ, జ్యూసెస్ కానీ అన్ని మొత్తం శ్రీనివాస్ రెడ్డి గారు చాలా ఖర్చు పెట్టి ఈరోజు ప్రారంభించారు. తప్పకుండా నెల్లూరు ప్రజలు వచ్చి మీకు ముఖ్యంగా నెల్లూరు కారం దోశ, ఆ కారం దోశ స్పెషల్. తప్పకుండా వచ్చి శ్రీనివాస్ రెడ్డి గారి వారి పార్ట్నర్ రాజు గారి కూడా ఆశీర్వదించి తప్పకుండా నెల్లూరు సక్సెస్ చేస్తారని కోరుకుంటూ అందరినీ సెలవు తీసుకుంటాం. సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నెల్లూరు అమ్మా. ఇక్కడ ఈ రోజు మీరు టిఫిన్ ఏం ఆర్డర్ పెట్టారు? సెట్టు దోశ అమ్మా, వడకర్రీ సెట్టు దోశ. ఎలా ఉంది సార్ వడకర్రీ? చాలా బాగుంది. అందరూ చట్నీ కారం తింటారు, కారం నెయ్యి దోశ అది ఎప్పుడు తినేది కదా, ఇప్పుడు వెరైటీ తినాలి కదా. ఇక్కడ స్పెషల్ అది కూడా ఉందంటారు. చాలా బాగుంది. వడకర్రీ దోశ టేస్ట్ బాగుందా? చాలా బాగుంది. కాస్ట్ ఎలా ఉంది సార్? రీజనబుల్ గా ఉందా? మన నగర ప్రజలకు ఏం చెప్తారు? అందరూ వచ్చి ఒకసారి టేస్ట్ చూసి వీళ్ళని ఎంకరేజ్ చేయండి. ఫ్యామిలీతో కూడా వచ్చి ఫ్యామిలీతో వచ్చి అందరూ హ్యాపీగా ఎంకరేజ్ చేయొచ్చు. ఇక్కడ సీటింగ్ కూడా ఉంది, చాలా బాగుంది. సెంటర్ లో ఉంది, పార్కింగ్ ఉంది. మేడం నమస్తే అండి. మేడం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు నుంచి. ఎలా ఉంది ఇక్కడ ఫుడ్? బాగుందండి. ఈ రోజు ఆఫర్ కింద ఏం ఫుడ్ ఆర్డర్ కాంబో పెట్టారు? 3 తీసుకున్నాను. దాంట్లో ఇడ్లీ, వడ, మినీ దోశ, ఉప్మా, పూరి ఉంటుంది. అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయా? అంటే ఒక పర్సన్ వచ్చి ఫుల్ వెల్త్ లేకుండా తినేయచ్చు అన్నమాట. ఎలా ప్రైస్ ఎలా అనిపించింది? ప్రైస్ ఓకే అండి, రీజనబుల్ గానే ఉందా? టేస్ట్ చాలా బాగుంది. ఓకే. అంటే టేస్ట్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఫస్ట్ టైం ఇలా టేస్ట్ చూస్తున్నారా, లేకపోతే మీకు మన నెల్లూరులో టిఫిన్ చేస్తుంటారు కదా, అక్కడికన్నా ఇక్కడ బెటర్ గా అనిపిస్తుందా? ఎలా ఉంది? బాగా బెటర్ గానే ఉంది, బాగానే ఉంది. ప్రైస్ కూడా మీకు నచ్చింది? 90 రూపీస్కి అన్ని వెరైటీస్ అంటే బాగుంది. ఓకే. మన నెల్లూరు మహిళలకు ఏం చెప్తారు? అందరూ ఒకసారి విజిట్ చేసి చూసి ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయండి. ప్రతిసారి వచ్చేటట్టు చూసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడైతే మన నగర మహిళలు అయితే ఉన్నారు. ఇక్కడ టిఫిన్ అయితే టేస్ట్ చేస్తున్నారు. మరి వారి మాటల్లోనే ఇక్కడ రుచులను తెలుసుకుందాం. మా నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము పాలకూరు నుంచి వచ్చినాం. పొదలకూరు నుంచి వచ్చారా? ఎలా ఉంది? బాగుంది. ఏం ఆర్డర్ పెట్టారు? బాగుంది. ఏమంటుంది దాన్ని దోశ, పెసరట్టు. పెసరట్టు ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. మీకన్నా బాగా చేశారా? మాకన్నా బాగా చేశారు. బాగుంది. నచ్చింది అయితే? అన్ని నచ్చినాయి, బాగున్నాయి. చట్నీలు మీరేం బాగుంటున్నారు మేడం? ఆనియన్ దోశ ఎలా ఉంది? ఆనియన్ దోశ చాలా బాగుందా? ఓకే. మన నగర ప్రజలకు ఏం చెప్తారు? వచ్చి తినొచ్చు, చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం వచ్చి కూడా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు. ఓకే ఓకే. మరిన్ని నెల్లూరు యొక్క సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.